గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కృష్ణ. కూడా చాలా రోజుల తర్వాత ఒక వీడియో మళ్ళీ. ఏమైందంటే యాక్చువల్లీ పర్సనల్ వర్క్స్లో కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని కుదరలేదన్నమాట వీడియో ఏం తీయడం. అట్లా బిజీగా ఉండే. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నానంటే నేను మా నాన్న వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు అనమాట, ఆ ఊరికి వెళ్తున్నాను. ఏంటి స్పెషల్ అంటే యాక్చువల్లీ మొహరం కదా, నిన్నే వెళ్ళాల్సింది, బట్ నిన్న వర్క్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా బయలుదేరుతున్నాను అన్నమాట. మెలకు వచ్చిందిగా ఇంక లేచి వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ నిన్న నైట్ అయిపోయింది మొత్తం. నిన్న నైట్ మంచిగా ఊరేగిస్తారంట ఊర్లో, బాగా చేస్తారు. చిన్నప్పుడు కూడా వెళ్ళాను, అప్పుడు నాకు తెలిసి ఒక 2-3 సార్లు వెళ్ళి ఉంటానేమో వీళ్ళ పండగకి అని చెప్పి, తాతయ్య ఉన్నప్పుడు. అరౌండ్ నా 4th to 7th లోపలే ఒక 2 times వెళ్ళినట్టు గుర్తు ఇదే పండగకి. అప్పుడు అంటే మనకి బండి లేదు, ఆ ఏజ్లో లేదు కాబట్టి బస్సే. నేను మమ్మీ బస్ ఎక్కేసి వెళ్ళిపోయేటోళ్ళం. ఇప్పుడు ఐ గాట్ సమ్ వింగ్స్. కానీ ఇప్పుడు అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకో. ఆఫ్ కోర్స్ ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేయకూడదు కదా, అందుకని చెప్పి బండి మీద వెళ్తున్నా. ఎవరైనా ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి చక్కగా బస్కి వెళ్తారు, కానీ మన రివర్స్ అనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:10. అంటే నేను ఇంకా టిటిగా ఒక 5 minutes బ్యాక్ బయలుదేరి ఉంటానేమో. సో వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. మా నాన్న వాళ్ళ ఊరి పేరు వచ్చేసి రేగులగడ్డ. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇడుగురాళ్ళ ఊరు బయట రైట్ సైడ్ దిగాలి, బ్రాహ్మణపల్లి అని చెప్పి. అంటే ఊర్లోకి వెళ్ళాల్సిన పని లేదు, హైవే నుంచి రైట్కి వెళ్ళిపోతే ఇంకొకటే స్ట్రైట్. ఇప్పుడు చుట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూల్ కొట్టించుకోవాలి. ఒక పాయింటే ఉంది, నాకు తెలిసి ఒక 300 పడుతుందేమో. ఇక్కడ చూద్దాం ఎవరిని ఉంటారు, ఒకవేళ ఎవరు లేకపోతే ఏదో కొట్టించేస్తే బెటర్ కదా. $270 కొట్టు. అన్న 30 కూడా కొట్టలేదండి, సరిపోద్ది, రౌండ్ ఆఫ్ అయిపోద్ది. $27,306 kilometers ఉంది. ఒక్కసారి అట్లా చెక్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఫ్యూల్ అయితే ఫుల్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకా స్టార్ట్ అయిపోతే వీ హ్యావ్ లాంగ్ వే టు గో. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు ద రోడ్ బేబీ. రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలయ్యా. ఫస్ట్ స్టెప్ మరి చింటూ బ్రో ఎదురొచ్చాడు. ఇటు సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తాయి, ఎటు పోవాలి అర్థం కాదు. కొన్నిసార్లు ఏమో దగ్గరకు వచ్చేసిన తర్వాత వచ్చేస్తాయి కుక్కలు. ఇంకేముంది, పడ్డాక ఆలోచించేది ఏం లేదుగా, అస్సాం ఇంకా. సో ఇంకా రోడ్లు ఇట్లా ఉన్నప్పుడు మెల్లగటే బెటర్. 40-50 రేంజ్లో చక్కగా అన్నీ మూసుకొని మా డాడీ బస్కి రమ్మంటే నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి స్టంట్లు వేసి బండి వేసుకెళ్తున్నా. అట్లా ఉంటుంది మనతో. ఇప్పుడు టైం 6:20 అయింటుంది కదా, 6:20 అయింది. మేబీ 9 కల్లా అక్కడ రీచ్ అయిపోవచ్చు. అక్కడ ఊరు ఉంటుంది యాక్చువల్గా, మా నాన్న వాళ్ళ ఊరు కృష్ణానది ఒడ్డున అన్నమాట. పులిచింతల ప్రాజెక్ట్ వల్ల ఊరు ఖాళీ అయిపోయింది అనమాట. అంటే ఊరిని ఖాళీ చేయించారు, ఆ వాటర్ మొత్తం వచ్చేస్తే ఊరు మునిగిపోతుందని చెప్పి వాళ్ళు ప్రొడిక్ట్ చేసినట్టుగా జరిగింది. ఆ ఊరు మునిగిపోయింది అనమాట. కానీ ఈ మధ్యనే మళ్ళీ అంటే వాటర్ తగ్గిపోయింది కదా, ఎక్కడ చూసినా వాటర్ లేవు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఊరు బయటకు వచ్చిందంట. 3 weeks నుంచి అనుకుంటున్నా వెళ్దాం అని చెప్పి. ఒక వీకెండ్ వెళ్దాం అనుకుంటున్నా. లాస్ట్ 2 weeks ఎగ్జాక్ట్గా నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా ఆ రోజుకి వర్షం పడిపోతుంది. ఇంకేం చేస్తాం, రెంటికి ఇంట్లో కూర్చుంటే సరే. ఇక్కడ లోకల్గా తిరుగుదాం అనుకుంటే కరెక్ట్గా అప్పుడుగా తగ్గిన వర్షంకి బయలుదేరుతున్నాను అనగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
ఇది ఆడేస్తుంది నాతో వింత నాటకం. అయినా మనకేం కొత్త కాదులే కానీ ఇక్కడికి వెళ్ళాలనుకున్నాను. నగరవనం పార్క్ కుదరట్లేదు, ఎప్పటికప్పుడు అంతే పోతుంది. ఇక్కడ కూడా పోవాలి ఒకసారి. ఈ వీకెండ్ పక్కా వేస్తాయి నగరవనం ట్రిప్, వర్షం పడకపోతే. ఇదిగో చూస్తే చూస్తే పేరుషర్లు కూడా చూసాం. అయినా ఇంత దూరం కాదులే పేరుషర్లు అనేది. గాలి మాత్రం బాగా వస్తుంది అలా, బట్ వర్షం అయితే లేదు. మబ్బు అయితే లైట్గా ఉంది కానీ పెద్దగా అయితే ఏం లేదు. చాలు, నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. నాకు వర్షం పడకపోతే చాలు, ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అనుకున్నా. యాక్చువల్లీ రాత్రి అనుకున్నా మార్నింగ్ మెలకు వస్తే వెళ్ళిపోదా అని. ట్యాంక్ ఫుల్ 300 అయింది నాకు ఎగ్జాక్ట్లీ. చూద్దాం అసలు ఇవాళ ఎంత వస్తుందో మైలేజ్. నాకు సత్తెనపల్లి తర్వాత రూట్ నచ్చదు, ఎందుకంటే ఇట్లా సింగిల్ వేనే, కానీ మరీ ఇంత వైడ్ అయితే ఆ రూట్ ఉండదు. కొంచెం సన్నగా ఉండి అచ్చం ప్యాచ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. ఆ గ్యాప్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళడమే. ఇంకా తర్వాత ఇప్పుడు వాళ్ళు ఊరు బయట ఎలాగో హైవేనే కాబట్టి ఆ కొద్దిగా మళ్ళీ అక్కడ లైక్ ఆ ఊర్లో తిరిగేంత వరకు మళ్ళీ స్లోగా వెళ్ళిపోవచ్చు. ఓ దొడ్లో డైరీ పార్లర్ ఇక్కడేనా ఫ్యాక్టరీ? ఇదిగో ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. సూపర్ ఉంది కదా అసలు. ఇందాక చెప్తా కదా, గుంటూరు నుంచి సత్తెనపల్లికి వెళ్ళే రోడ్డు కొంచెం వైడ్గా ఉంటుంది. కనీసం ఒక 2 హెవీ వెహికల్స్ ఈజీగా పెట్టేస్తాయి ఆ రోడ్లో. కానీ దీనిలో అలా కాదు, ఒక వెహికల్ దిగాల్సిందే, ఒక వెహికల్ రోడ్డు మీద వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వెహికల్ వస్తుంది, ఇతను ఇట్లా పక్కకు దిగాడు. ఈ గతుకులు మాత్రం ఇప్పుడు కవర్ అవుతాయో ఏంటో. అంతకుముందు ప్యాచ్ వర్క్ అయింది అయ్యన్నారు. లెట్స్ ఓవర్టేక్. ఇదిగో ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇప్పుడు యుఎస్లో అటు సైడ్ కంట్రీ వ్యూ, కంట్రీ సైడ్ వ్యూ అంటారు కదా, ఆ కంట్రీ సైడ్ వ్యూ మనకు కూడా ఉంది ఇక్కడ. ఇదిగో అసలు మొత్తం చుట్టుపక్కల అన్ని పొలాలు. యాక్చువల్లీ ప్రతి బైకర్కి ఉండే డ్రీమ్ లడక్ వెళ్ళాలని. అది అసలు నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. అప్పుడు ఎవరో మంచిర్యాల నుంచి ప్యాషన్ ప్రో డేస్కి వెళ్ళిపోయారు లడక్కి 8 daysలో. అసలు చాలా బాగుంది. అది ఒక పక్కా చూపిస్తా, అది బెటర్ కదా. మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు నేను మీకు చూపించిన సినారియోలో నాకు దారిలో ఎన్ని కనిపించినాయి. ఐఎమ్ సో లక్కీ యార్. ట్రాఫిక్ మామూలుగా లేదు ఇక్కడ. ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా నేరో. వచ్చి మధ్యలో దూరుతున్నాడు పెద్ద మనిషి. అది ఇడియట్స్ ఆన్ రోడ్. ఈ బ్రిడ్జ్ డౌన్లో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది ఉంటుంది. ఆ జంక్షన్ ఇక్కడే ఉందన్నమాట. సో ఈ జంక్షన్ ఇక్కడ కట్ అయ్యి ఇటు పక్కకు వెళ్ళిపోతే ఎవరన్నా ఇదిగో ఇటువైపు ఆ రోడ్డు. ఫార్మర్స్ ఆర్ డూయింగ్ దేర్ వర్క్. మనం మన పనిలో ఉన్నాం, మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎంజాయ్ పండుగ అసలు మామూలుగా లేదు. టైం 8 అవుతుంది, ఇంకా మరి సన్ రైజ్ రాలేదంటే ఇక మబ్బులు పెట్టేసినాయి మరి.
నాకు ఈ రోడ్లో బాగా నచ్చేది ఏంటంటే ఇంకో ఇట్లాంటి టర్నింగ్స్ ఉంటాయి, కానీ ప్రమాదం ఏంటంటే హెవీ వెహికల్స్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందుకే హారన్ ఫస్ట్, సౌండ్ హారన్ టింగ్ టింగ్ టింగ్. చిత్త షాక్ అనమాట నాకు. నేను మా నాన్నకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి కొంచెం బయటికి రా నాకు ఇల్లు అని చెప్పి ఏదో కవర్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుంటే ఈ లోపల మా అమ్మ విషయం చెప్పేసింది. ఎట్లా వస్తున్నాడంటే బండి మీద వస్తున్నాడు ఆల్రెడీ అని చెప్పిందంట. అయ్యో అనిపించింది, సర్ప్రైజ్ అంతా బర్బాద్ హోగయా. సర్లే, కానీ మా డాడీ మాత్రం షాక్ అయ్యారు. ఏమన్నారంటే ఎందుకు ఉన్నట్టు భయపెడతావు, బస్కి రమ్మని చెప్పావు కదా అంటున్నారు. మన ఇంటే కదా. నాకు ఇప్పుడు చూసిన బస్సు ఇది, మనకంటే స్పీడ్గానే వచ్చేసారు. మనమే కొద్దిగా స్లోగా వచ్చాం. ఏమో ఫుల్ డస్ట్ ఉందిగా. ఇట్లాంటప్పుడు మనకి హెల్మెట్ యూజ్ అవుతుంది అనమాట మంచిగా. నేను చెప్పాను కదా షార్ట్ కట్ ఉందని, ఆ షార్ట్ కట్ ఈ రోడ్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక వాటర్ ప్లాంట్. నాకు ఈ వాటర్ ప్లాంట్ ఒకటే బాగా గుర్తు. అదిగో ఆ వాటర్ ప్లాంట్, ఇంక ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంకా కాకపోతే ఈ రోడ్డు కొద్దిగా అంటే జస్ట్ ఒక 1 కిలోమీటరే బాగుండేది. ఇంకా ఆ తర్వాత రోడ్డు కూడా చెప్పలేము. ఓహో, ఇదిగో మా పెద్దనాన్న అక్కడ ఉన్నారనమాట. మనకి ఇల్లు కొంచెం కర్వీగా ఉందని చెప్పి డాడీని నమ్మంటే పెద్దనాన్న పంపించారు. దాదా నేను 6:20కి రైటా ఏముంటుంది నాన్న ఏం ఇటా అదేంది అటు కదా. ఇటా రోడ్డు బాగాలే, అది అందుకని సర్వీస్ అవుతానే నాన్న. ఏం కాదు. రన్నింగ్లో ఉంది. హలో, ఇప్పుడైతే మేము నది దగ్గరికి వెళ్తున్నాం అనమాట. పాతూరు అది. మా తాతయ్య వాళ్ళందరూ ఎప్పుడో ఉన్నప్పుడు 12 years బ్యాక్ ఊరు అదంతా. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం చాలా కాలం తర్వాత. అక్కడ కనిపించే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, అది వచ్చేసి నాగార్జున సిమెంట్స్ అనమాట. అవతల పక్క కూడా చాలా ఉన్నాయి. సుల్తాన్పురం తండా అని అవతల, ఆ ఊరికి ఈ ఊరికి పీర్ల పండక్కి ఏదో అక్కడ ఉంది ఆ ఊరు. రైట్, అది అక్కడ కనిపించే ఊరు అనమాట. పీర్ల పండక్కి అందరూ ఆ ఊరు నుంచి ఊరు వస్తారు. అదే అమ్మ గుడి. చెప్పులు ఇక్కడ ఇడిచేసి అమ్మవారు లోపల. ఈ అమ్మవారు వచ్చేసి ముత్యాలమ్మ అమ్మవారు అనమాట. ఈమె గ్రామ దేవత ఇక్కడ ఈ అమ్మవారు. ఇప్పుడు ఈ కనిపించే ఏరియా అంతా ఉంది కదా, అంత ముందు అయితే ఇక్కడ అంతా ఫుల్ వాటర్ ఉండేవి అసలు. అంటే అప్పుడు నది ఫుల్ అయినప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది, నాకు ఆల్మోస్ట్ 7 దాకా వచ్చేసినాయి అనమాట. ఈ పొలం వరకు, ఈ పొలం దాటిన దగ్గర వరకు మొత్తం వాటరే ఉన్నాయి ఒకప్పుడు. నది మొత్తం కిందకి వెళ్ళిపోయింది కదా, అసలు ఏం లేదు, వాటర్ ఏం లేదు, మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. వాటర్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ దాకా ఉండేది. ఇందాక చెప్పా కదా తంగడ అని చెప్పి, అది ఆ కనిపించే దూరంగా ఉన్న బ్రిడ్జ్ అనమాట, తంగడ బ్రిడ్జ్ అంటారు దాన్ని. అటువైపు వెళ్తాము. మా పెద్దనాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. రైట్,
మనం గురప దేవుడు అని ఇక్కడ పెట్టుకున్నాం అక్కడ అది ఆ కంపకాడ. అవును. ఈ డాడీ వాళ్ళు చదువుకున్న స్కూల్ ఇదే. ఇది బస్సు వచ్చేస్తే ఇక్కడతో ఆగిపోయేది బస్సు. ఇక్కడ ఈ రోడ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోయాం, ఊరు లోపలికి అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. ఇక ఊరంతా నీళ్ళలో మునిగిపోయి ఇట్లా ఉంది. శివాలయం అనమాట ఇది. 150 years హిస్టరీ ఉంది ఈ గుడికి. మొత్తం నీళ్ళలో మునిగిపోయాక అసలు చూడండి ఎట్లా ఉందో ఊరంతా. 150 సంవత్సరాలు నాటి రథం. 150 years హిస్టరీ ఉన్న రథం అనమాట అది ఇప్పుడు చూసింది. శివాలయం కళ్యాణ మండపం అంట. ఇదిగో అసలు ఈ ఊరంతా ఎట్లుంది చూసారు కదా, ఆల్మోస్ట్ గోస్ట్ టౌన్ లాంటిది అనమాట. ఇంక ఇది గోస్ట్ టౌన్ అయిపోయింది. ఒకప్పుడు ఇవన్నీ జనాలు చాలా బాగుండేది ఊరంతా చూడటానికి. కానీ 150 years నాటి రాముల వారి గుడి చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు కొంచెం కూడా ఇంత వాటర్లో మునిగిపోయినా కూడా చెక్కు చెదరలేదు. చూడు వాటర్లో ఇంతకాలం ఉన్నా కూడా గుడికి ఏమాత్రం ఏం కాలేదు. స్ట్రక్చర్ అంతా ఒరిజినాలిటీ అంతే ఉంది, బాగుంది అసలు. రాముల వారి కళ్యాణ మండపం ఇదా? ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇది కూడా 150 సంవత్సరాల నాటిది కూడా. ఇదేమో రాముల వారి కళ్యాణ మండపం అంట. ఈ వేప చెట్టు కూడా అప్పటిదే. ఇదిగో ఇది కనిపించే పెద్ద వేప చెట్టు ఉంది కదా, ఇదంతా అప్పటి నుంచి చెట్టు. ఇది ఏమాత్రం చెక్క చెదరలేదు, ఊరంతా అంతే ఉంది. కాకపోతే ఒకప్పుడు ఈ ఊరంతా జనాలతో చూడడానికి చాలా బాగుండేది అసలు. ఇక్కడ బొడ్రాయి ఉండేదంట. ఇదిగో పీర్ల సావిడి ఇది వచ్చేసి పీర్ల చావిడి అంట. అంటే పీర్ల పండుగ ఇక్కడ చేసేవాళ్ళ. ఇది ఎదురు గ్రౌండ్లోనా? చూద్దాం ఒకసారి పీర్ల చావిడి. ఇదా? ఇదిగో ఈ ఊర్లో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా 150 years హిస్టరీ ఉంది. తీసి పడేసేంత సింపుల్ అయితే కాదు ఈ ఊరు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చా కదా ఈ ఊరిని. ఇదిగో ఇది ఇక్కడ అనమాట. ఇక్కడ పెట్టి ఈ ఏరియా మొత్తంలో చేసేవాళ్ళు పీర్లది మొత్తం ఊరేగింపు అంతా కూడా. సాయంత్రానికి ఇక్కడ చేరేవాళ్ళు అందరూ కలిసి. ఏంటి? బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ఇది. ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి ఇల్లు. చూసారా ఎట్లుందా? లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఊరికే. ఇదిగో చూసారు కదా ఎట్లుందో ఇల్లు. బాగుంది. బ్రిటిష్ కాలం ఉంది కదా, అంత నీట్గా ఉంటుంది. చలో చూసారా మరి గోస్ట్ టౌన్ కంటే దారుణంగా ఉంది. అంటే గోస్ట్ టౌన్ అనే చెప్పుకోవాలి ఊరిని. ఈ గుడి వచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారి గుడి అనమాట. నేను ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడ. 30 years బ్యాక్ ఈ గుడిని రెనోవేట్ చేశారంట. బట్ ఈ ఊరు మునిగి 12 years అవుతుంది. 12 years అంటే 12 years అవుతుంది. అదిగో అక్కడ ఆల్రెడీ వచ్చి తిరుగుతున్నారు. ఇదిగో మా తాతయ్య అనమాట. ఇది ఇల్లు. ఇది మా ఇల్లు. యాక్చువల్లీ మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు ఇదనమాట. ఒకప్పుడు వాటర్ బయటపడిన తర్వాత నుంచి ఇల్లు కొంచెం బాగుంది. ఆ తర్వాత ఇదిగో ఇట్లా అయిపోయింది మొత్తం. చిన్నప్పుడు మెమరీస్ ఎన్ని ఉన్నాయో ఇంటితో. ఫుల్ వర్షాలు పడుతున్నప్పుడు చిన్నప్పుడు సెలవులు పెట్టి మరి వచ్చి రేకులు వేసాడు మా డాడీ దీనికి. తుఫాన్లో కూడా. ఇది ఉంటుందా డాడీ? ఇదిగో ఈ పైకప్పు అంతా వేసి మంచిగా సెట్ చేసి పెడితే ఏముంది, ఆ గుడి దగ్గర వరకు మొత్తం మునిగిపోయింది. ఇదంతా మంచిగా తిరిగేటోళ్ళం మేమంతా. అసలు చిన్నప్పుడు వస్తే ఇదిగో ఇది ఎదురు కొట్టం. ఎదురు కొట్టంలో ఉండేటోళ్ళు. మా పెద్ద వాళ్ళ గేదెలు అవన్నీ అక్కడ కట్టేసి ఉండేవాళ్ళు అనమాట. కానీ ఒకప్పుడు అసలు ఇదంత ఊరే కాదంటే ఎవరు నమ్మరు. మెమరీస్ ఎక్కడికి పోతాయి ఇవన్నీ? చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరంతా ఇది. ఎన్ని చూసుంటారు, ఎన్ని చేసుంటారు. మా తాతయ్య పెళ్లి కోసం కట్టిన ఇల్లు అంటే ఇది. ఎప్పుడు? 1920లో అంట. ఎప్పుడెప్పుడో ఈ ఇల్లు కట్టినాక మ్యారేజ్ అయిందంట మా తాతయ్యది. గ్రేట్ అసలు. అప్పుడు మట్టి మిద్దెలు కదా, తుఫాన్ వచ్చి ఇబ్బంది అవుతుంటే అప్పుడు వచ్చి ఈ మట్టి మిద్దెలు కాస్త తీపిచ్చేసి
ఈ పైన రేకులు వేయించారనమాట మా డాడీ, రేకులు వేయించారనమాట. ఇంకా రేకులు వేయించిన 4 ఇయర్స్కి అయిపోయింది. కాకపోతే 2012 అనుకుంటా, 2012లో తాతయ్య చనిపోయారు. అంటే అప్పుడు ఆయనకి పెరాలిసిస్ అటాక్ వచ్చిందనమాట. అందుకని ఆ తర్వాత రీసెంట్గా ఏప్రిల్ మంత్లో ఇంకా మా నాయనమ్మ చనిపోయారు అనమాట. 12 ఇయర్స్ లిటరలీ ఆఫ్టర్ తాతయ్య. గ్రేట్ అసలు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎట్లా ఉంది, కొంచెం కొంచెం బరువు అనిపిస్తుంది మనసు అంతా. ఎంత తిరిగిన వాళ్ళం కదా. ఈ ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇదిగో అట్లా ఉందన్నమాట పరిస్థితి. అటు నుంచి ఇటు వచ్చి చూస్తున్నా. ఇక్కడ ఒక గాబు ఉండేదని, వచ్చే రంగంలో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోయేటోళ్ళం. లోపల ఎట్లుందో ట్రై చేస్తాను ఒక్కసారి. ఇట్లా అయిపోయింది ఇల్లంతా. వచ్చిర్రా ఉన్నాయి వీడియోలు నా కాడ. ఇదిగో ఈ కొట్టలో గేదెలు అవన్నీ పెట్టేసి ఉండేవి. ఇక్కడ గేదెలను కట్టేసి ఉండేవి అనమాట. బాత్ ఏరియా అట్లా ఏదో ఎట్లుందంటే ఏదో ఏన్షియంట్ కాలం నుంచి ఏదో ఇప్పుడు వచ్చి చూస్తున్నట్టుంది. కానీ ఇల్లు అయితే అసలు ఇప్పుడు చూస్తే నీళ్ళే లేవు, మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ పంప్ హౌస్ ఉంది పింక్ కలర్లో. ఆ పంప్ హౌస్ ఉంది కదా, ఆ పంప్ హౌస్కి ఆ విండోకి కొంచెం కింద వరకు వచ్చాయి వాటర్. అప్పుడు అంత ఉండే వాటర్ లెవెల్. కానీ అసలు ఇప్పుడు చూస్తే ఏమీ లేవు. అక్కడ ఇల్లు అక్కడ కదా, అక్కడ ఇల్లు నుంచి ఈ కిందకి చాలా దూరం ఉంటుంది. ఆ కిందకి నీళ్లు మోసుకొచ్చేటోళ్ళు. ఇంత కిందకు ఉంది చూసారుగా. ఇది యాక్చువల్ పొజిషన్ డాడీ. ఏది ఈ వాటర్ అనేది అప్పుడు ఇంతవరకు ఉండే వాటర్ అసలు. సమ్మర్లో ఇదంతా పుష్కర్ ఘాట్ కోసం స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. ఇవన్నీ పుష్కర్ ఘాట్ కోసం అప్పుడు చేసిన ఇవన్నీ అరేంజ్మెంట్స్. సరే 2010లో రెడీ చేసింది ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్ని. ఆ పైన నుంచి అంటే ఎగ్జాక్ట్గా ఇగో అటు సైడ్కి ఆ పైన నుంచి వచ్చి ఇక్కడికి. నా చిన్నప్పుడు అంటే నా 2nd, 3rd క్లాస్ అప్పుడు అసలు ఇదంతా వాటర్ కొంచెం ప్యూర్ బ్లూ కలర్లో ఉండేవన్నమాట. ఇప్పుడు ఆ బ్లూ కలర్ నుంచి ఇప్పుడు లైట్ గ్రీనిష్కి మారిపోయినాయి వాటర్ అంతా. సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తం అక్కడెక్కడో ఊరంతా మునిగిపోయే స్టేజ్ నుంచి ఈ కిందకు వచ్చేసిన ఈ వాటర్ అసలు అక్కడికి ఇక్కడికి ఎంత వేరియేషన్ ఉంది, చాలా హై డిఫరెన్స్ ఉంది. అంటే ఎంత వాటర్ పోయింది చూసుకోవచ్చు మనం. ఎంతైనా చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు కదా, అందుకని ఆయనకి పాపం కంట్రోల్ అవ్వట్లేదు. బట్ ట్రై చేస్తున్నాడు మ్యాక్సిమం. మా పెద్దనాన్న వాళ్ళు అవతల పక్క నుంచి వచ్చారు, అవతల పక్క ఒడ్డు నుంచి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు భద్రాచలం కదా, వాళ్ళు అటు తెలంగాణ సైడ్ నుంచి వస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకి మేము బోట్ వేసుకొని వెళ్ళి పెద్దనాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం. అప్పుడు ఎప్పుడో ఒక్కసారిలే నేను అప్పుడు కూడా బోట్ రో ఒక్కసారి ట్రై చేశాను. కానీ అసలు మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఎట్లా అంత లాంగ్ ఎలా పడవ రో చేసేవాళ్ళో ఏమో తెలియదు. కానీ మరి పడవతో ఒక్కసారి నేను తీసుకొని ఇట్లా తెడ్డేస్తా ఉంటే అబ్బో అనిపించింది. దోలు తీరిపోయింది నాకు అప్పుడు. కానీ ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు, ఆ తెడ్డేయడానికి కూడా ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అంత దూరం అది ఎదురుగాలికి, మళ్ళీ ఎదురుగాలికి ఆపోజిట్లో వెళ్తా అవతల పక్క చేర్చాలి. అవతల పక్క అటు సైడ్ ఏటో మేబీ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఏటో బస్సు వస్తుంది అనుకుంటా. అటు సైడ్ దిగేస్తారు, అక్కడ దిగేసి ఇంకా అటు నుంచి ఇటు వస్తారనమాట వీళ్ళు. చిన్నప్పుడు పందాలు పెట్టుకొని ఆ పడవ కానించి ఆ రెండో పడవ కానించి అక్కడ అందరూ బట్టలు ఉత్తుకుంటుండేవాళ్ళు. అక్కడి నుంచి మేము అవతలకి ఈత కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ అవతలకి వచ్చేవాళ్ళం. ఏది ఈత కొట్టుకుంటా మామూలు కాదు. ఇంకోటి ఇక్కడ జనాలు అటు పక్క వచ్చేసి కేకేయంగానే పడవ తీసుకుని అవతలకి వెళ్ళేవాళ్ళం. అదే జనాన్ని అవతలకి తిప్పడానికి. అప్పట్లో ఇదే ట్యాక్సీ సర్వీస్. అటు పక్క నుంచి ఇటు పక్క, ఇటు పక్క నుంచి అప్పటికి అదే ట్యాక్సీ సర్వీస్. ఇదనమాట. అప్పుడు మనిషికి 50 రూపాయలు ఎంత ఉండేది, 20 రూపాయలు అంట. నా చిన్నప్పుడు అయితే 5 రూపాయలు. 5 రూపాయల నుంచి 20 రూపాయలకి ఎంత వేరియేషన్. చిన్నప్పుడు అన్ని పావుల 10 రూపాయలు ఇవ్వాలి, అన్ని 100 రూపాయలు. మైనింగ్ అదంతా తీసేశారు చూడు, అది గుళ్ళపల్లి విలేజ్. అక్కడ ఆ ఏరియాలో అదంతా గుళ్ళపల్లి విలేజ్ అంట. అది బాగుంది ఊరంతా. కానీ నీళ్ళు చాలా వరకు దిగిపోయినాయి. ఇంకెంత లోతు ఉండొచ్చు దీనిలో? ఇదే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకొక 30 అడుగులు లోతు ఉంటుంది. 30 అడుగులు లోతు ఇంకా ఉంటుందా?
సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ గుడి పక్క మనం గుడి దగ్గరికి వెళ్ళాం కదా గుడి దగ్గర వరకు వాటర్ వచ్చినాయి మరి అక్కడ వరకు ఎంత ఉంది 50 feet అంటే 100 feet సుమారు కాంటూర్ లెవెల్ తీసుకుంటే ఆ కాంటూర్ లెవెల్ కి ఇక్కడికి వచ్చేసరికి 10 feet ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 15 feet అబౌవ్ ఉంటుంది ఇది 50 50 నాట్ 15 ఆ నది మధ్యలోకి పోతే మధ్యలో నుంచి 30 అడుగులు లోతు ఉంటుంది 30 అడుగులా 30 అంటే అది 50 80 రాళ్ళు ఏరుకొచ్చారా గుండ్రాయి ఇక్కడ అసలు గుండ్రాళ్ళు భలే దొరుకుతాయి గుండ్రాల ప్రసిద్ధి వదిన నుంచి అవతల ఈత కొట్టుకుంటున్నాడు ఉన్నగా ఉంది ఈ దుర్మార్గుడు ఈత కొడుతున్నాడు ఎండాకాలం కొట్టేవాడు తాడుపించుకొని ఎండాకాలం పోయిండు మునిగిపోయిండు మునిగి నీళ్ళు తాగుతుంటే అది జరిగింది అమ్మాయి ముస్లిం అమ్మాయి పడవ వచ్చింది పడవ వస్తే వెనకాల అందరం సాకలానమైన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక్కడే తీసుకొని వస్తున్నాడు అందరూ ఈత కొట్టుకుంటూ పోయి పడవ కొట్టుకున్నారు నేను పట్టుకొని ఎందుకో చేయి జారింది పడవ నా మీద వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇక్కడ బట్టలు ఉతుకుతుంది నేను చెయ్యి పైకి ఎత్తగానే ఊరికి వచ్చేది చుట్టుపట్టి లాక్కొచ్చింది ఏడే ఉంది నిన్న కనపడింది చిన్నప్పుడు ఓ లేతే కృష్ణానదిలో ఉండేది ఎప్పుడు టైం పాసే కృష్ణ కొట్టి తెల్లగా అయిపోయింది ఒళ్ళంతా ఇందాక చెప్పావు అదేనా ఓకే సుల్తాన్పుర దండ అంట గ్రీన్ కలర్ అటు సైడ్ మొత్తం అక్కడ నుంచి ఎత్తేసి మంచి మెయిన్ మట్టపల్లి దగ్గర మట్టపల్లికి మన పెదవిడి మధ్యలో పెద్దవేడిక పుష్కరాలు డేట్ ఇందాక మడంపల్లికి మట్టపల్లికి మధ్యలో వాళ్ళకి ఇచ్చారు బాగున్నాయి ల్యాండ్స్ అక్కడ మన కోడి పిల్లలు తీసుకున్నామే తర్వాత ఊరు కానీ మెయిన్ రోడ్ అంటే వచ్చింది హ్యాపీ గుడిపోవచ్చు ఇచ్చేది పంప్ హౌస్ అంటే అటు ఊరు లోపల పొలాలు ఉన్నాయి మొత్తం ఆ ఊరు లోపల పొలాలన్నింటికి అది పంప్ హౌస్ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద గవర్నమెంట్ 4-5 స్కీములు అలాట్మెంట్ ఇచ్చింది ఓకే అందులో ఇది ఒకటి అట్లా ఊళ్ళో మంచినీళ్ళకి ప్లస్ పొలాలకి అది ఈ ఊరికి వచ్చినప్పుడల్లా మేము ఇదిగో ఇట్లా ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఇట్లాంటి మంచి గుండ్రంగా రాళ్ళు చూసుకొని తీసుకెళ్తా ఉండేవాళ్ళం ప్రతిసారి తీసుకెళ్ళేవాళ్ళం ఒకటి చూడ్డాడు మంచిది గుండ్రంగా ఉన్నది రైట్ చిన్నోడు పెద్దోడు ఇలా నీళ్లు కొట్టుకుంటూ పోయి అరిగిపోయి ఇసుకలు మారిపోతాయి ఇయా ఈ రాళ్ళు ఇసుకలా మారిపోతాయి అంట అటు పక్క ఇటు పక్క నుంచో వస్తాయి వాటర్ ఇవన్నీ మహారాష్ట్ర మహాబలేశ్వరం ఓకే మహాబలేశ్వరం గోదావరి ఓకే నూరుకోవడానికి బాగుంటుంది ఇసుకరాయే ఇదిగో ఇది ఒరిజినల్ రాయి అసలు ఈ టైప్ లో దొరికితే అది కాకిరాయి ఇది ఏమో స్ట్రాంగ్ ఇంకా చూశారు కదా ఇదే మా నాన్న వాళ్ళ ఊరు వస్తున్నారు ఇంక తీసుకొని ఇంక వెళ్ళిపోయి తినేసి ఇంకా గుంటూరుకి జంప్ ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం గుంటూరులో ఉంటాం కూడా ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళే ప్లాన్స్ లేవు కాబట్టి అఫ్ కోర్స్ ఇంకా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అది సంగతి బాయ్ బాయ్ అయ్యో మా ఇల్లు మా నాయనమ్మ మేము వచ్చేపాటికి మా నాయనమ్మ అక్కడ బయటకు కూర్చోండేది ఎప్పుడు ఎదురు చూస్తుండేది మా కోసం మేము వస్తున్నామంటే చాలా ఎదురు చూస్తూ కూర్చునేది బయట పప్పు చెక్కలు చేసి మా కోసం పప్పు చెక్కలు చేసి స్వీట్ బూరెలు అన్నీ చేసి పెట్టి ఉంచేది మేము వస్తున్నామంటే చాలు మొత్తం అరగంటలో రెడీ చేసి పెట్టేది అసలు టైం అయిపోయింది అంతే ఎవరేం చేయరు దానికి మొత్తానికైతే ఇంటికి వచ్చాము సరే ఇంకైతే వీడియో ఇక్కడతో ఎండ్ ఇక్కడ లంచ్ చేసుకుని వెళ్ళిపోతాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రావెల్ విత్ కృష్ణ బై గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో